ఎప్పుడైనా కనుక అర్ధరాత్రి మెలకు వస్తే ఒక 5 నిమిషాలు వెంటనే పండుకోకుండా కొంచెం 5 నిమిషాలు ఆ పరమాత్మను లేక ప్రణవం బాగా ఉచ్చరిస్తూ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయటం చాలా మంచిదండి. అది సరే, ఏదో విధమైన కొంత పుణ్యాన్ని చక్కగా జీవితంలో సంపాదించాలి. అధ్యాత్మ నిత్య అన్నట్టు, అందుకని నిత్య, ఆల్వేస్ బీ కేర్ఫుల్. అయితే మీరు అడగచ్చు, మేము వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, మరి మా సంగతి ఎట్లా అని చెప్పి. మీరేమో సన్యాసులు, 24 గంటలు మీ చేతిలో ఉంది, ఎప్పుడైనా మీరు ధ్యానం చేసుకుంటారు, మేము ఇంట్లో వంట చేసుకోవాలి, మేము ఉద్యోగం చేయాలి, ఇవన్నీ ఏం చేయమంటారని పెద్దలు ఏం చెప్తున్నారంటే తెలుసునండి, మాం అనుస్మర యుద్ధచ. గీతలో అష్టాక్షరీ మంత్రం ఉపదేశం చేశాడు కృష్ణుడు. అర్జున యుద్ధం చేయి, మాం అనుస్మర, నన్ను స్మరణ చేస్తూ చేయవయ్యా అన్నాడు. మీ వ్యవహారం మీరు చేసుకోండి, దానికి దీనికి సంబంధం ఏంటంటే వ్యవహారం అనేది వేదాంతానికి భిన్నం కాదండి. ఇది వ్యవహారం కనుక సత్యంగా జాగ్రత్తగా నీతిపరంగా కనుక చేస్తుంటే అది సాక్షాత్ వేదాంతమేనండి. యోగ కర్మసు కౌశలం అన్నాడు. కర్మలో కుశలత్వం చూపించటమే యోగం అన్నాడండి. ఇది